నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. విండో సీట్ పక్కన కూర్చున్న కావేరి బస్సు బయలుదేరిన కాసేపటికి నిద్రపోయింది. కొంచెంసేపు తర్వాత కళ్ళు తెరిచి సీరియస్గా లేచి డ్రైవర్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆపమని చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆగదు. డ్రైవర్ కూడా సీరియస్గా చెప్పాడు. కావేరి గోల చేసి బలవంతంగా బస్సు ఆపించి దిగిపోయింది. వెంటనే అక్కడినుంచి వెళ్తున్న సూర్యాపేట వెళ్తున్న ఇంకో వ్యాన్ ఎక్కింది. వ్యాన్లో కొంతమంది ప్యాసింజర్లు ఉన్నారు. ఎదురుగా ముగ్గురు ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. ఇటువైపు సీట్లో ఒక అమ్మాయి పక్కన ఇంకొక అబ్బాయి కూర్చుని ఉన్నారు. కావేరి చక్కగా ఒక అబ్బాయి పక్కన కూర్చుంది. కొంతసేపు బాగానే ఉన్న తర్వాత ఆ అబ్బాయికి ఏం బుద్ధి పుట్టిందో కావేరి వైపు చూశాడు. లాంగ్ మిడి, షార్ట్ టాప్ వేసుకుని అందంగా ఉంది. సీరియస్గా బయటికి చూసుకుంటూ ఉంది. ఆ అబ్బాయి మెల్లగా తన చేతిని ఆమె నడుము మీదకి తీసుకెళ్లబోతున్నాడు. కావేరి బయటికి చూసుకుంటూనే తన చెయ్యి వెనక్కి తీసుకెళ్లి ఆ అబ్బాయి చేతిని పట్టుకొని ముందుకు విసిరికొట్టింది. దాంతో ఆ అబ్బాయి తిన్నగా ముందు ఉన్న ఆడవాళ్లమీద పడిపోయాడు. వ్యాన్ మొత్తం కదిలిపోయింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ముందు కూర్చున్న ఆడవాళ్లకు అబ్బాయినుంచి మందు వాసన వచ్చింది. తాగా మీద పడ్డాడని వాళ్లు అక్కడే కొట్టేశారు. డ్రైవర్ కూడా అతని దగ్గరనుంచి డబ్బులు తీసుకుని దింపేశాడు. అడ్డదారినుంచి వెళ్తున్నారేమో తొందరగానే సూర్యాపేటకి వెళ్ళిపోయారు. సూర్యాపేట రాకముందే ఒకచోట దిగా డబ్బులు ఇచ్చేసి రోడ్డు పక్కన నిలబడి ఉంది. అక్కడ రోడ్డుపక్క చెట్లు పొదలు ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉంది. ఎవరూ లేరు. కార్లో వెళ్తున్న ఓ ఇద్దరు ఆమెను చూసి ఆగారు. చేతిలో చిన్న వ్యానిటీ బ్యాగ్ తప్ప ఇంకేమీ లేదు. అక్కడ ఎందుకు నిలబడిందో వాళ్లకి తెలియలేదు. అమ్మాయి బాగుందిరా, వస్తుందేమో కనుక్కుందామా అని ఒకడు చెప్పాడు. రెండోవాడు వెంటనే బండి ఆమెకి కాస్త దూరంగా ఆపాడు. వస్తావా? నువ్వు కోరినంత డబ్బు ఇస్తాము అని అడిగాడు. తల అడ్డంగా ఊపేసరికి మౌనంగా వెళ్ళిపోయారు. తరువాత బైక్ మీద వెళ్తున్న ఇద్దరూ ఆమెను చూశారు. చుట్టూ చూశారు. ఎవరూ లేరు. వెంటనే బండి ఆమె పక్కన ఆపారు. వెనకాల కూర్చున్నవాడు బండి దిగాడు. చాలా లావుగా ఎత్తుగా ఉన్నాడు. మర్యాదగా వస్తే తోచినంత డబ్బు ఇస్తాము, లేదంటే ఎత్తుకెళ్ళిపోతాము. డబ్బు కూడా దొరకదు. అసలే ఎవ్వరూ లేరు. ఎత్తుకెళ్ళినా ఎవరికి తెలియదు అని చెప్పాడు. చుట్టూ ఎవరూ లేరని ధైర్యంగా నా దగ్గరికి వచ్చారు. అంతకంటే ధైర్యంగా నన్ను బెదిరించారు. బాగానే ఉంది. నన్ను ఎత్తుకు వెళ్తే ఎవరూ లేరు కాబట్టి నేను ఏమయ్యానో ఎవరికి తెలియదు. అలాగే మీకు ఇక్కడ ఏమైనా జరిగితే మీకేమైందో కూడా ఎవరికీ తెలియదు కదా అని చెబుతూనే ఒక చేత్తో ఒకడిని ఎత్తి వేగంగా వెనక్కి విసిరింది. వాడు అని అరుస్తూ అల్లంత దూరంలో ఉన్న చెట్టుమీద పడి స్పృహ కోల్పోయాడు. సన్నగా ఉన్న ఈమెకు తనకు డబల్గా ఉన్న వాడిని ఎత్తి అల్లంత దూరంలో ఉన్న చెట్టుమీదకి విసిరేసేటంత శక్తి ఎక్కడినుంచి వచ్చింది అని రెండోవాడు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు. కంగారు పడకు, నిన్ను అక్కడికే పంపుతాను అని చెప్పి వాడిని పట్టుకొని అలాగే విసిరేసరికి వాడు వెళ్ళి తన స్నేహితుడు పక్కన చెట్టుమీద పడి స్పృహ కోల్పోయాడు. ఏదో చిన్న వస్తువు పడితే కాలితో నెట్టేసినట్టు. ఎదురుగా ఉన్న బైక్ని కాలితో వెనక్కి తోసేసరికి అది వెళ్ళి ఆ చెట్టు కింద పడింది. అలా కొద్దిసేపు నిలబడగానే ఎదురుగా బస్సు వచ్చింది. చేత్తో ఆపమన్నట్టు సైగ చేసింది. ఇదేదో ఆర్డినరీ బస్సులాగా చెయ్యెత్తి ఆపుతుంది.
ఇది సూపర్ డీలక్స్ బస్సు. మధ్యలో ఎక్కడ ఆగదని తెలియదు అని విసుక్కుంటూ డ్రైవర్ లేదు అన్నట్టు చెయ్యి అడ్డంగా ఊపుతూ వేగంగా ఎక్సిలేటర్ ప్రెస్ చేశాడు. అది వేగం పుంజుకొని తిన్నగా కావేరి దగ్గర ఆగపోయింది. ఇది ఎందుకు ఆగిందా అని డ్రైవర్ చూస్తూ ఉండగానే కావేరి తాను ఎక్కేసింది. అమ్మా! ఇది నాన్ స్టాప్ బస్సు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కకూడదు. టికెట్లు తీసుకోవడం కష్టం అవుతుంది. ఎవరైనా చెకింగ్ వస్తే ఇబ్బంది అని డ్రైవర్ చెబుతూ ఉండగా కావేరి తన కళ్లను డ్రైవర్ వైపు తిప్పింది. డ్రైవర్ ఆమె కళ్లల్లోకి చూడగానే లోపల ఒక సీట్ ఖాళీగా ఉన్నట్టుంది. అది మీకోసమే అనుకుంటాను, వెళ్ళి కూర్చోండి అని చెప్పి బండి స్టార్ట్ చేశాడు. కావేరి డ్రైవింగ్ సీట్ పక్కన ఉన్న తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. అది 2x2 సీట్స్. ముందు అంతా జనాలు ఉన్నారు. మధ్యలో ఒక సీట్లో హేమంత్ కూర్చొని బ్లూటూత్ ఆన్ చేసుకుని ఫోన్లో పాత పాటలు వింటూ కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతని పక్క సీట్లో సతీష్, కిషోర్ కూర్చొని ఉన్నారు. సతీష్ విండో సీటు పక్కన కూర్చొని కిషోర్ భుజం మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. రేయ్, సరిగా పడుకో అని కిషోర్ పెద్దగా కసురుతూ తలను వెనకాల సీటుకి ఆనించాడు. వెంటనే సతీష్ మళ్లీ కిషోర్ భుజం మీద వాలిపోయాడు. ఈ మాత్రం దానికి విండో సీటు కావాలి అని ఓ పెద్ద గొడవ చేశావు. బస్సు బయలుదేరగానే పడుకున్నావు అని కిషోర్ విసుక్కుంటూ ముందుకు చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కావేరి నిలబడి తన వైపే చూస్తూ ఉండడం కనిపించింది. అది తన భ్రమ ఏమో అనుకుని కళ్ళు నలుపుకొని మరీ చూశాడు. కావేరి నిలబడి ఉంది. నిలబడటమే కాదు, తన వైపే చూసుకుంటూ ఉంది. వెంటనే తల తిప్పి హేమంత్ వైపు చూశాడు. హేమంత్ కళ్ళు మూసుకునే కనిపించాడు. లేపాలో వద్దో అర్థం కాలేదు కాని హైదరాబాదులో వైజాగ్ బస్సు ఎక్కిన ఆమె ఇక్కడ కనిపించేసరికి వెంటనే హేమంత్ని లేపాలని డిసైడ్ అయి కొంచెం వంగా హేమంత్ కాళ్లను తట్టాడు. హేమంత్ నిద్రపోలేదు కాబట్టి వెంటనే కళ్ళు తెలిసి కిషోర్ వైపు చూసి ఏమిటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు. కిషోర్ ఏమీ మాట్లాడకుండా చేతిని ముందువైపు తిప్పి చూపించాడు. హేమంత్, ఏమైంది అని అనుకుంటూ తల తిప్పి ముందుకు చూడగానే కావేరి రావడం గమనించాడు. అతనికి ఏమీ అర్థం కాక కిషోర్ లాగానే కళ్ళు నలుపుకొని మళ్లీ చూశాడు. అప్పటికే కావేరి తిన్నగా వచ్చేసి ముందు నిలబడింది. తను అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక కోపంగా చూస్తూ ఏదో మాట్లాడబోయి మళ్లీ ఆగా ఆమె కళ్ల వైపు చూశాడు. ఆమె కిషోర్నే చూస్తూ ఉండడం గమనించాడు. కనీసం తను పక్కనే ఉన్న కూడా తన వైపు కూడా చూడటం లేదు. ఇంకా కోపంతో కావేరి అని పెద్దగా అరవబోతూ చుట్టుపక్కల వాళ్లు అందరూ ఆమె వంక చూస్తూ ఉండడం గమనించి పళ్ళు నూరుకుంటూ కావేరి అని చిన్నగా అన్నాడు. కావేరి తల కూడా తిప్పలేదు. తిన్నగా కిషోర్ వైపు చూస్తూ చెయ్యి చాపి సతీష్ ముందు చిటిక వేసింది. ఇందాక కిషోర్ సరిగా పడుకో అని అంత పెద్దగా అరిచినా లేవనివాడు చిన్న చిటిక వేయగానే ఉలిక్కిపడి లేచాడు. ఎందుకురా చెవి దగ్గర అరుస్తున్నావు? మంచి నిద్రపోగొట్టేశావు కిషోర్ అని అంటూ నీకోసం ఎవరో అందమైన అమ్మాయి బస్సు ఆపి ఎక్కినట్టు కల వచ్చిందిరా. ఆమె ముఖం చూడబోతుండగా ఆపేశావు అని సతీష్ విసుక్కుంటూ ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు. మేడం, మీరు ఇందాకే వైజాగ్ బస్సు ఎక్కినట్టున్నారు. ఇక్కడికి వచ్చారేంటి? ఈ బస్సు ఖమ్మం వెళ్తుంది అన్నారు. వెళ్తున్నది ఖమ్మం కాదా? వైజాగ్ వెళ్తున్నామా? మా ఇంటికి వెళ్ళిపోతున్నామా? మరీ మంచిది. నాన్న దగ్గర 4 దెబ్బలు తిన్న పర్వాలేదు. నిన్ననే ఫోన్ చేసి హైదరాబాద్ టూర్కి వచ్చాము. తర్వాత వస్తాము
కంగారుపడి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ రిపోర్టు లాంటివి ఏమీ ఇవ్వద్దు. హైదరాబాద్ మొత్తం తెరిగాక వస్తాము అని చెప్పేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేశాను. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఆన్ చేసుకుంటాను అని ఫోన్ కోసం జేబులో చేయి పెట్టాడు. కిషోర్ని లేవమన్నట్టు సైగ చేసింది. కిషోర్ ఏమీ మాట్లాడకుండా లేచాడు. ఒక్క అడుగు వెనక్కి వేశాడు. సతీష్ ఇది చూడకుండా జేబులో నుంచి ఫోన్ తీసుకుంటూ ఉన్నాడు. కావేరి మౌనంగా వంగా సతీష్ కాలర్ పట్టుకుని పైకి లేపి కోపంగా చూస్తున్న హేమంత్ పక్కన కూర్చోబెట్టేసింది. వెంటనే తాను ఆ సీట్లోకి వెళ్ళి తల పక్కకు తిప్పి కిషోర్ వంక చూసి కిషోర్ భుజం పట్టుకుని లాగా తన పక్క సీట్లో నిలబెట్టింది. వెంటనే తాను సీట్లో కూర్చుని కిషోర్ భుజం మీద తలపెట్టి టక్కున కళ్ళు మూసుకుంది. కిషోర్ ఇది చూసి ఆశ్చర్యపోతూనే తల తిప్పి హేమంత్ వైపు చూశాడు. హేమంత్ చుట్టూ అందరూ ఉండడంతో ఏమీ మాట్లాడక కోపంగా పళ్లనూరుకుంటూ అలాగే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి బస్సులో నిద్రపోతున్న కావేరి కళ్ళు తెరిచి చూసింది. తన పక్కన కూర్చుని తననే ఆశ్చర్యంగా చూస్తున్న కిషోర్ని చూడగానే ఆశ్చర్యపోయింది. ఒరేయ్ బేబీ క్రాఫ్ నువ్వేంటిరా ఇక్కడ? అన్నయ్య నిన్ను ఖమ్మం తీసుకెళ్తాడని చెప్పాడుగా. నువ్వు వైజాగ్ బస్సులో ఏం చేస్తున్నావు? అన్నయ్య దగ్గరనుంచి తప్పించుకొని వైజాగ్ బస్సు ఎక్కేశావా? మా అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ చేసి చెబుతాను అని కోపంగా కాలర్ పట్టుకుని అరిచింది. ఆ మాటలకు కిషోర్ కాదు సతీష్, హేమంత్ కూడా ఆశ్చర్యపోయారు. ఆమె అరుపులకు చుట్టుపక్కల ఉన్నవాళ్లు లేచి తన వంక చూస్తూ ఉన్నారు. కిషోర్ ఇంకా ఆశ్చర్యపోతూ మేడం అన్నాడు. మేడంనేరా మేడంనే. మా బంధువులందరి ముందు మనిద్దరం ఏదో లవర్స్ అన్నట్టు చెప్పావంటగా. మా అమ్మ నా బుర్ర తినేసింది. ఇదంతా నీ ప్లాన్ కదా? ఎక్కడో నన్ను చూసి మీ స్థాయికి నేను తగనని ఇలా పిచ్చి ప్లాన్లు వేసుకుంటూ తిరిగావు. నిజం చెప్పు. మా ఇంటి బీరువాలో నువ్వు ఎలా వచ్చావు? ఎవరు నీకు సహాయం చేశారు? అని అరుస్తూనే తన బ్యాగ్ తీసి ఫోన్ తీయబోయింది. కావేరి చేసిన తమాషా చాలు, ఇక నోరుముయ్యి అని హేమంత్ అందరూ చూస్తున్నారు అని కోపంగా అరవలేక మెల్లగానే చెప్పాడు. అన్నయ్య గొంతు వినగానే అటువైపు చూసి అన్నయ్య వీణ్ణి వెతుక్కుంటూ నువ్వు వచ్చేశావా? మంచి పని చేశావు. నీ దగ్గరనుంచి తప్పించుకొని వైజాగ్ బస్సు ఎక్కేసి నాకు దొరికిపోయాడు అని ఫోన్ బ్యాగ్లో పడేసి ఆనందంగా చెప్పింది. అసలే అందరూ చూస్తున్నారని కోపం ఆపేసుకుంటున్నాను కావేరి. వైజాగ్ వెళ్ళమని బస్సు ఎక్కిస్తే ఎక్కడ దిగావో, ఎలా వచ్చావో, మా బస్సు ఎక్కేసి వాడిని తోసి వీడిని లాక్కొని కూర్చున్నదే కాకుండా నాకు నిజం తెలిసాక కూడా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు చూడు. నాకు వచ్చే కోపానికి నీ బుర్ర బద్దలు కొట్టేసేవాడిని. బస్సు అని ఆగాను. బస్సు దిగని అప్పుడు చెబుతాను నీ పని అని అరుస్తూ పక్కనున్న సతీష్ ని నెట్టేసి లేచి నిలబడి ఫోన్లో వీడియో తీసుకుంటున్న ముగ్గురు ముందుకి కోపంగా వెళ్లాడు. వాళ్లు హేమంత్ నీ చూసి కూడా రెక్లెస్గా వీడియో తీసుకుంటూనే ఉన్నారు. వెంటనే జేబులో నుంచి తన ఐడెంటి కార్డు తీసి వాళ్ల ముందు చూపించి పర్మిషన్ లేకుండా పర్సనల్ వీడియో తీస్తారా అని నెత్తిమీద 4 పీకి వీడియో డిలీట్ చేయించాడు. వెంటనే బస్సులో మిగతా వాళ్ల వైపు చూడగానే మిగతా వాళ్లు తమ చేతిలో ఫోన్ లేదని సాయిగ చేశారు. తిన్నగా వెనక్కి వచ్చి లే, ఇక్కడినుంచి వెళ్ళి అటు తగలడు అని కిషోర్ని కసిరాడు. కిషోర్ వెంటనే లేచి సతీష్ వైపు వెళ్తుంటే సతీష్ విండో సీట్ వైపు జరిగాడు. కిషోర్ అక్కడే సతీష్ పక్కన కూర్చున్నాడు. అన్నయ్య బస్సు ఎక్కగానే నేను నిద్రపోయాను. ఇప్పుడే మెలకువ వచ్చింది. నేను బస్సు ఎక్కడ ఏంటి అని కావేరి ఆశ్చర్యంగా అడిగింది. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దు అన్నానా?
మా కళ్ల ముందు బస్సు ఎక్కేసి ఏమీ తెలియనట్టు అబద్ధం చెబుతున్నావేంటి? నిజమన్నయ్యా. నీమీద ఒట్టు. నిద్రపోయాను, ఇప్పుడే మెలకువ వచ్చింది. కాని బస్సు దిగినట్టు, వ్యాన్ ఎక్కినట్టు, మధ్యలో ఎవరినో కొట్టినట్టు, ఈ బస్సు ఎక్కినట్టు కలలైతే వచ్చాయి. అయితే అది కల కాదా? నిజమా? అని అలాగే ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడిగింది. ఓసేయ్! బస్సు కాబట్టి నోరు మూసుకున్నాను. నువ్వు అలాగే ఆ నోటిని మూసేసి మౌనంగా కూర్చో అని కోపంగా చెప్పాడు. అన్నయ్య కోపాన్ని చూసి భయపడిన కావేరి నోటిమీద చేతులు పెట్టేసుకుంది. కొంతసేపటి తర్వాత, అన్నయ్య ఇది నిజంగా ఖమ్మం వెళ్లే బస్సా అని చేతులు అలా పెట్టుకునే అడిగింది. తెలియనట్టు యాక్ట్ చేయొద్దు అని చెప్పానా? అని కళ్ళు ఎర్రచేశాడు. కావేరి అన్న కోపానికి దడుచుకొని సరిగా కూర్చుని బస్సుని చూసింది. ఇందాక తాను ఎక్కిన బస్సు కాదు అని అర్థమైంది. వెంటనే తన కాళ్ల దగ్గర పెట్టుకున్న లగేజ్ వైపు చూసింది. ఇక్కడ తన లగేజ్ బ్యాగ్ లేదు. తల ఎత్తిపైన, తలదించి కింద అంతా వెతుక్కుంది. చేతికి వానిటీ బ్యాగుంది. లగేజ్ బ్యాగ్ కనిపించలేదు. అన్నయ్య తిట్టిన మాటలు మరిచిపోయి, అన్నయ్య నా లగేజ్ బ్యాగేది? అని పెద్దగా అరిచింది. లగేజ్ ఎక్కడ వదిలిపెట్టేసి బస్సు ఎక్కిందే కాకుండా, అన్నయ్య నా లగేజ్ ఏది అని నన్ను అడుగుతున్నావా? అని ఇంకా కోపం ఆపుకోలేక నెత్తిమీద ఒక్క ముట్టికాయ వేశాడు. ఆ దెబ్బ కావేరికి బాగా తగిలింది. వెంటనే, దున్నపోతా! ఆడపిల్లని, పైగా నీ చెల్లిని, సెల్లో ఖైదీని కొట్టినట్టు కొడతావా? నాన్నకు చెప్పి నీ తోలు ఒలిపించకపోతే నా పేరు కావేరి కాదు అని తల రుద్దుకుంటూ ఏడుపు ముఖం పెట్టి చెప్పింది. చేయవే, ఇప్పుడే చెయ్యి. నాన్నా! నేను వైజాగ్ బస్సు దిగేసి అడ్డంగా వచ్చేసి అన్నయ్య వెళ్తున్న ఖమ్మం బస్సు ఎక్కేశాను, లగేజ్ కూడా వదిలేశాను. అందుకే నన్ను అన్నయ్య ఒక ముట్టికాయ వేశాడు అని చెప్పు అని వేగంగా తన ప్యాంటు జేబులో నుంచి ఫోన్ తీసి కావేరి చేతిలో పెట్టాడు. నా దగ్గర కూడా ఫోన్ ఉందిలే, నీ ఫోన్ ఏమీ అక్కరలేదు అని ఫోన్ అన్నయ్య షర్టు జేబులో పెట్టేసి ఇటు తిరిగ తల రుద్దుకుంటూ కూర్చుంది. ఇటు కిషోర్ కొంచెం తలవంచి హేమంత్, కావేరి వైపు చూస్తూ ఆ మాటలన్నీ వింటూ ఉన్నాడు. ఇందాకటినుంచి వెలవెలపోయిన మొహం ఆ మేడం రాగానే కళకళలాడిపోతుంది. వద్దు అంటే అటు భలే చూస్తున్నావు అని చెప్పాడు సతీష్. వెంటనే కిషోర్ సరిగా కూర్చుని సతీష్ వైపు చూశాడు. నేను మామూలుగానే చూశాను అని చెప్పాడు. నీకంటే 3 సంవత్సరాల పెద్దవాడిని. నీ మూడెప్పుడు ఎలా ఉంటుందో తెలిసినవాడిని. నన్ను ఏమార్చలేవు. నీ చూపు తిప్పుకో. అసలే తన అన్న పోలీస్ ఇన్స్పెక్టర్, కమిషనరే ఇంటికి వచ్చి మరి ఏదో పని ఇచ్చి మరి ఖమ్మం పంపిస్తున్నారు. ఇప్పుడు కమిషనర్తో బాగా పరిచయం పెరుగుతుంది. వాళ్ల చెల్లిని ఇలా చూసావని తెలిస్తే నన్ను ఎన్కౌంటర్ పేరుతో చంపి పడేస్తారు అని హెచ్చరించాడు. ఇందాకట్నుంచి నిద్రపోతూ ఉన్నావుగా, ఇప్పుడు ఎందుకు మెలకువతో ఉన్నావు? నోరు మూసుకొని పడుకో అని కిషోర్ కసిరేసరికి కిషోర్ మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. కిషోర్ సరిగా కూర్చుని హేమంత్ని చూస్తూ, హేమంత్ చూడనప్పుడు కావేరిని చూసుకుంటూ ఉండిపోయాడు. బస్సు ఖమ్మం వైపు సాగపోతూ ఉంది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.